తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజున్న మార్కెట్ ధర కట్టి మిగిలిన డబ్బును మీకు అందిస్తుంది కొమ్మూరి గోల్డ్. ఇప్పుడు వీడియో ప్లే చేస్తాం, మీకు ఒక మంచి క్లారిటీ వస్తుంది. ఒక దగ్గర గొడవ జరుగుతుంది. ఆ గొడవ దేనికి అనంటే, సో వీడియోలోకి వెళ్తే పోలీసులు ఉన్నారు, జనాలు ఉన్నారు, దౌర్జన్యంగా తీసుకెళ్తున్నారా లేదంటే ఏదైనా తప్పు చేశారా, అసలు ఏం జరుగుతుంది, ఎందుకు అక్కడ అంత హడావిడిగా ఉందంటే, ఆ మధ్యకాలంలో హైడ్రా అని చెప్పి జనాల ఇళ్ల పైన పడి హైడ్రా తోటి కూల్చివేసినటువంటి సంఘటనలు మనందరం కూడా చూసాం. సో అలాంటి సంఘటనలో ఈరోజు ఎంతో మంది బాధితులు నిజంగా వాళ్ళ యొక్క ఇల్లు కూలిపోయి, సో వాళ్ళు అక్రమంగా కట్టుకున్నారని లేదంటే ఆ ప్లేసుల్లో చెరువులు ఉండాలి, అది ప్రభుత్వానికి సంబంధించినటువంటి భూములు అని చెప్పి ఆ మధ్యకాలంలో హైడ్రా తోటి ఎంతో హల్చల్ చేసినటువంటి వీడియోస్ మనం చూసాం, వార్తలు విన్నాం. దానికి సంబంధించినటువంటి వీడియోలే. ఇంతకీ ఆ మనిషి ఎవరు అనంటే హైడ్రా కమిషనర్ అయినటువంటి రంగనాథ్. హైడ్రా అనగానే ఎంతో మందిలో వణుకు పుడుతూ ఉంటుంది. ఎంతో కళలతోటి ఇష్టంతో కట్టుకున్నటువంటి ఇంటిని కూల్చివేసినటువంటి వెనకాల ఉన్నటువంటి వ్యక్తే ఈ హైడ్రా కమిషనర్ అయినటువంటి రంగనాథ్. ఈ రోజు కేసులో ఇరుక్కోవడానికి గల కారణం ఏంటి అంటే, మీకు ఫర్ ఎగ్జాంపుల్గా ఒక ప్లేస్ని అయితే చూపిస్తాను. సో ఈ ప్లేస్ మన హైదరాబాద్లోనే ఉంది. మీరు ఇక్కడ చూసారు కదా, ఇది చాలా ఏళ్ళుగా నిలిపివేసిన అంటే ఉన్నటువంటి ఒక బంగ్లా. సో ఇది ఇక్కడ మీకు ఒక చెరువు కనిపిస్తుంది కదా, ఇక్కడ ఒక చెరువు ఉందా. సో దీనికి సంబంధించి ఈ ప్లేస్ అంతటి కూడా ఈ గవర్నమెంట్కి సంబంధించినటువంటి ల్యాండ్ కింద వచ్చింది అనమాట. సో ఆ ల్యాండ్ మీరు అంటే కొనుక్కున్నా, ఏం చేసినా అంటే మీ సొంత స్వహస్తాలతో డబ్బులు ఇచ్చి కొనుక్కున్నా సరే, దానికి సంబంధించినటువంటి ల్యాండ్ కాబట్టి వితౌట్ ఇన్ఫర్మేషన్ ఆ యొక్క బిల్డింగ్ ని మాత్రం కూల్ చేయడం జరుగుతుంది. అదే క్రమంలో జరిగినటువంటి ఒక కూల్చివేతకు సంబంధించినటువంటి ఇది మీకు ఇక్కడ రెడ్ మార్క్ తో కనిపిస్తుంది కదా, ఈ బిల్డింగ్ ని మొత్తాన్ని కూడా కూల్ చేశారు. అంటే ఇది దౌర్జన్యంగానా అక్రమంగానా కట్టుకుందంటే లేదు, వాళ్ళు కొనుక్కుంటారు, డబ్బులు ఇచ్చి కొనుక్కుంటారు, ల్యాండ్కి పత్రాలు ఉంటాయి, అన్నీ ఉన్నా సరే అమ్మినోడు ఎవరైతే ఉన్నాడో వాడిది మైనసే, కొన్న మీది మైనసే అనే అర్థం కింద వచ్చింది అనమాట. మీకు అర్థమయ్యే లాంగ్వేజ్ లో చెప్తున్నాను. సో దానికి సంబంధించి ఆ మధ్యకాలంలో ఎంతో మంది ఇళ్లను హైడ్రా తోటి కూల్చివేయటం జరిగింది. ఈ రోజు రంగనాథన్ గారిని అరెస్ట్ చేయడానికి గల కారణం ఏంటంటే, ఇప్పుడు గవర్నమెంట్ ల్యాండ్ అంటేనో లేదంటే ఎప్పటి నుంచో ఉన్నవి చెరువుల పక్కన ఉన్నాయి, ఇది చెరువుకి సంబంధించింది, ఇది గవర్నమెంట్కి సంబంధించిన ల్యాండ్లు అని చెప్పి కూల్ చేసినాం. మరి ప్రైవేట్గా కొనుక్కున్న వాళ్ళ ల్యాండ్లు కూలిస్తే ఊరుకుంటారా? ఖచ్చితంగా కబడ్దా అంటారు కదా, అలాంటి కబడ్దా వార్నింగ్ ఇచ్చింది కోర్టు. ఎందుకనంటే, ఏదైతే ఒక ప్రైవేట్ కంపెనీకి సంబంధించినంత వరకు మల్కాజ్గిరి మండలం లోత్కుంటకి సంబంధించినటువంటి సర్వే నంబర్ 12 అనేటువంటి ఏదైతే ప్రభుత్వం యొక్క జారీ చేసి ఆల్రెడీ వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇచ్చి వీళ్ళు పిటిషన్లు దాకా చేసినప్పటికీ ఒకసారి వార్నింగ్ అయిపోయింది, 2 సార్లు వార్నింగ్ అయిపోయింది. శాంతి అని చెప్పేసి శ్రీరామ్ కన్స్ట్రక్షన్ ప్రైవేట్ లిమిటెడ్ అని చెప్పేసి వాళ్ళ కంపెనీకి అలాగే గవర్నమెంట్ తరఫున వీళ్ళిద్దరు కూడా చాలా అంటే మధ్యకాలంలో గొడవలు జరుగుతూనే ఉన్నాయి. ఇది గవర్నమెంట్ ల్యాండ్ కాదు, మా ప్రైవేట్ది, మేము ప్రైవేట్గా తీసుకున్నటువంటిది, మేము దీనికి సంబంధించిన అన్ని పత్రాలు అన్ని కూడా మెన్షన్ చేశామని చెప్పినప్పటికీ ఈ హైడ్రా వాళ్ళు వినకుండా, అది ఎవరైతే మన రంగనాథన్ సార్ ఉన్నారో వినకుండా వాళ్ళపైన దౌర్జన్యంగా వెళ్ళి హైడ్రా తోటి కూల్చివేయడానికి ప్రయత్నించినటువంటి సంఘటనలో సో వాళ్ళు మరలా వచ్చి కోర్టుకి పిటిషన్ వేయడం, ఈ కోర్టు ఒకసారి వార్నింగ్ ఇచ్చిందంట, ఆ ల్యాండ్ జోలికి వెళ్ళొద్దు, అది కరెక్ట్ గా క్లియర్ కట్ గా అన్ని ప్రూఫ్స్ తో సహా అన్ని డాక్యుమెంట్స్ సహా ఉంది అని చెప్పిందట. మరి వినాలి కదా, చెప్పినప్పుడు కోర్టే చెప్పినప్పుడు వినాలి కదా. ఏలేలా నేనెక్కడ వింటాను, నా మాటే శాసనం, నేను అనుకుందే శాసనం అన్నాడట రంగనాథన్ గారు. ఆ తర్వాత రెండోసారి కూడా సేమ్ అదే రిపీట్ చేశారు. మళ్ళీ హైకోర్టుకి వెళ్ళి పిటిషన్ వేశారు. హైకోర్టు రెండోసారి కూడా నోటీస్ జారీ చేసింది, ఆ ల్యాండ్ దగ్గరికి వెళ్ళొద్దు అని చెప్తున్నానా అన్నారట. ఎవరు? మన జూకంటి అనిల్ కుమార్ సార్, ఏది జస్టిస్. అయినప్పటికీ విన్నాడా? వినలేదట. మూడోసారి ఇంకా దౌర్జన్యంగా ల్యాండ్లోకి వెళ్ళి హైడ్రాని తీసుకొని వెళ్ళి అక్కడ హైడ్రామా క్రియేట్ చేసి అక్రమంగా వాళ్ళపైన దాడికి కూడా పాల్పడ్డారట. ఇక ఊరుకుంటారా?
నాది అని చెప్తున్నా, నువ్వు వినట్లేదు. సరే నేను లీగల్ గానే వెళ్తానని చెప్పి కోర్టు నుంచే నీకు ఆదేశాలు పంపించాను, అయినా నువ్వు వినట్లేదు. ఇంకా అక్రమంగా చేస్తూ నా పైనే దాడికి దిగుతావా, చలో నేనేంటో చూపిస్తాను అని చెప్పి ఆ కంపెనీ ఓనరు డైరెక్ట్ మరలా ఎక్కడికి వెళ్ళారు, జస్టిస్ అయినటువంటి అనిల్ కుమార్ సార్ దగ్గరికి వెళ్తే, ఓకే నువ్వు ఇలా వచ్చావా, కోర్టు మాటనే కొట్టివేస్తున్నావు, ధిక్కరిస్తున్నావు, న్యాయస్థానం అంటే నీకు అసలు కనీసం ఇంకిత జ్ఞానం లేదు, రెస్పెక్ట్ లేదు, అంటే నువ్వు బాగా వీటికి అలవాటు పడ్డావు, రుచి మరిగినావు కదా, నాకు సంబంధించినటువంటి మాటలను కూడా నువ్వు వదలట్లేదు, నేను చెప్తే కూడా వినవా అని చెప్పి సో డైరెక్ట్గా అరెస్ట్ అని చెప్పితే అప్పుడు సార్ దిగొచ్చి, అంటే నేను మిమ్మల్ని పర్సనల్గా కలవాలని చెప్తే అవసరమే లేదు అని చెప్పి కోర్టు మనకి ఏదైతే మాట్లాడేటువంటి బోన్ లాగా ఉంటుంది చూడండి, ఆ మూల నుంచోబెట్టండి అన్నారట. ఆ మూల నుంచొని నీ ఏంటి వాదన చెప్పు అంటే ఆయన లాయర్ తరపున తెచ్చుకొని మాకు ఇంకొక అవకాశం ఇవ్వండి అంటూ పిటిషన్లు వేసుకున్నారట. మరి సో ఈ క్రమంలోనే కోర్టుకి ఎవరైతే అనిల్ కుమార్ సార్ ఉన్నారో జస్టిస్కి ఆయన బాగా కోపం రావడం, సో నువ్వు ఇలాంటి దాడులకు పాల్పడుతున్నావు, నేను వద్దు అని చెప్పాను, ఎందుకనంటే ప్రూఫ్తో సహా వాళ్ళవి మొత్తం సాలిడ్ ఎవిడెన్స్లు అన్నీ ఉన్నాయి, వాళ్ళకి సంబంధించిన ప్రూఫ్స్ అన్ని కూడా సరైనవే, అయినా కానీ నువ్వు ఎలా కూల్చివేస్తావు అంటే కోర్టు మాటనే ధిక్కరిస్తున్నావు, హైకోర్టు మాటే నువ్వు పెడచెవిన పెడుతున్నావు అని అంటే ఇలాంటి అక్రమాలకు పాల్పడి ఆ వెనకాల వచ్చేటువంటి సొమ్ముతో పాటు నువ్వు బతకాలనుకుంటున్నావు అని క్లియర్ కట్గా ఇండైరెక్ట్ గానే చెప్పనట్టు చెప్పి చంపదెబ్బ కొట్టినట్టు కోర్టులో వార్నింగ్ ఇచ్చారు సార్. మరి ఇప్పటికైనా వింటారా లేదు అంటే ఇలాంటి అక్రమ దాడులకు పాల్పడతారా అనేది తెలియదు, కానీ ఇప్పటికైతే అరెస్ట్ వారెంట్ వచ్చినట్టు తెలుస్తుంది, కానీ దాని పిటిషన్ వేసుకున్నట్టు కూడా కొన్ని అయితే బయటకు వచ్చాయి. మరి ఇక రంగనాథం గారు ఇప్పటికైనా సరే వాళ్ళ గవర్నమెంట్ ల్యాండ్లు అనుకుని ఈ జనాల్ని ఏడిపించుకుని తిన్నట్టు, వాళ్ళ ల్యాండ్ల పైన పడి ఆ హైడ్రాలతోటి నాశనం చేసినట్టు ఈ ప్రైవేట్ వాళ్ళ మీద చేస్తూ ఊరుకుంటారు, వాళ్ళు డబ్బులు పెట్టి కొనుక్కున్నాయే కదా, మీరంటే ఏదో అటు ఇటు చేసి జనాల్ని ఏడిపించుకుని తిన్నారు, కానీ ప్రైవేట్ వాళ్ళు ఆ కంపెనీలతో పెట్టుకుంటే వాళ్ళు ఊరుకోరు కదా. అలానే 3 సార్లు మాట ధిక్రమించాడు, న్యాయస్థానాన్ని మాటనే పెడచెవిని పెట్టారు సార్. మరి ఇక మీకు ఏం జరుగుతుందో, ఇకపైన వాళ్ళ పైన మళ్ళీ వాళ్ళపైన వెళ్ళేవాళ్ళ దాడులు చేస్తారో, ఇలాంటి ల్యాండ్లు ఇంకెన్ని ఉన్నాయో, ఇంకెంతమంది అసలు పిటిషన్ వెయ్యని వాళ్ళు ఉన్నారు, నిజంగా ఇది హైడ్రానే కదా అంటే మనం కూడా ఇందులో ఏమైనా ఇరుక్కుపోయాం అనుకుంటారా. సో దయచేసి ఒకసారి చెక్ చేసుకోండి, మీ ల్యాండ్స్ మీ ప్రైవేట్ ల్యాండ్స్ అయితే మాత్రం మీ ల్యాండ్స్ పైనకి హైడ్రా రావడానికి ఎలాంటి ఆస్కారం లేదు. సో గుర్తుంచుకోండి. సో అలా మీరు పిటిషన్స్ కనుక వేసుకున్నట్లయితే మీ వరకు రాదు. ఇలా సార్ మన హైకోర్టు సార్ ఇచ్చినటువంటి జడ్జిమెంట్ ప్రకారం ఈరోజు రంగనాథన్ గారు అరెస్ట్ వరకు వెళ్ళారు అంటే ఆయన చేసుకున్నటువంటి కారణాలు అనమాట. మరి రంగనాథన్ సార్ అరెస్ట్ అయ్యారా, రంగనాథన్ సార్ గారు చేసినటువంటి తీరు పైన మీకు కూడా చాలా మంది కనెక్ట్ అయ్యే ఉంటారు కదా. ఇప్పటి వరకు మీ ఇళ్లను కూల్ చేసినటువంటి సార్ ఎవరు, అసలు వెనకాల ఇచ్చినటువంటి సార్ ఎవరో మీ అందరికీ స్క్రీన్ మీద కనిపిస్తున్నారు కదా, హీఈస్ ద హీరో. కానీ చాలా మందికి తనే ఒక పెద్ద విలన్. ఎందుకనంటే చాలామంది ఆశల్ని కళ్ళల్లో ఎంతో ఇష్టంతో కట్టుకున్నటువంటి ఇంటిని కూల్చివేసి చాలామంది ఫైట్ చేశారు, ఇంకొంతమంది సూసైడ్ చేసుకున్న వాళ్ళు కూడా ఉన్నారు. ఎందుకంటే ఇష్టంతో కట్టుకున్న ఇల్లు, ఎన్నో కళలతోటి ఎంతో కష్టపడి కట్టుకున్నటువంటి ఇల్లుని కూడా కూల్చివేశారు. అదంతా గవర్నమెంట్కి సంబంధించింది, అది కూడా ఎందుకంటే దాన్ని కూడా ఒక లెక్క మనము కన్సిడర్ చేయాల్సిందే. బట్ ఇలాంటి వాటిని కన్సిడర్ ఎవరు చేయరు. సో అర్థం చేసుకోవాలి సార్, లేదంటే మీరు ఇలా అరెస్ట్ వరకు వెళ్తారనమాట. మరి మీ అందరికి ఇన్ఫర్మేషన్ ఎలా అనిపించింది, మీరేమనుకుంటున్నారని మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి. ఇంకొక వీడియోతో మళ్ళీ మీ అందరి ముందుకు వస్తాం, చూస్తున్నానండి ఆ ఛానల్.